మీ వల్ల సహాయం పొందిన కొంతమంది పార్టీ మారారని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? పార్టీ మారితే ఎందుకు మారాల్సి వచ్చిందంటారు? ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళందరూ నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక అభద్రతా భావం ఉంది. ప్రతిరోజు పొద్దున్నే ఈనాడు పేపరు, జ్యోతి పేపరు చదవగానే వాళ్ళు మన కులానికి ఏదో అయిపోయింది, మన సామాజిక వర్గానికి ఏదో అయిపోయింది, నగరానికి ఏదో అయిపోయింది, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే మన ఊళ్ళో ఉన్నవరంట, అది ఇదని వాళ్ళకి వాళ్ళే ఏదో క్రియేట్ చేసుకుని గోబెల్స్ ప్రచారం లాగా ఒక హెలూసినేషన్స్, ఇల్యూషన్స్ లాగా భయపడుతూ ఉన్నారు. ఆ అభద్రతా భావాన్ని సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ వార్తాపత్రికలు కానీ సూపర్ సక్సెస్ అయ్యారు. నేను చాలామంది చెప్పాను, మన పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఆస్ట్రేలియాలో చదువుతున్నారు, జర్మనీలో చదువుతున్నారు, ఇంగ్లాండ్లో చదువుతున్నారు, మనం హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాం, బెంగళూరులో బతుకుతున్నాం, చెన్నైలో బతుకుతున్నాం. ఇక్కడే కాదు కదా, ఎక్కడే ఎవరు ఏం చేస్తారు మనని? మనకున్న టాలెంటో, స్కిల్లో, చదువు ఇవన్నీ ఉంటాయి తప్పితే ఇట్లా ఒక క్యాస్ట్నో, ఒక కులాన్నో, మతాన్నో అట్లా ఎలిమినేట్ చేయటం, అట్లా చేయటం కుదరదు. అంటే వాళ్ళు చాలామందికి ఏంటంటే ఇది నేను చెప్పేది నిజమని తెలిసినా వాళ్ళలో ఏదో రకమైన అభద్రతా భావాన్ని వార్తాపత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా పార్టీ మారారు. వాళ్ళు అంటే ఇంకోసారి వైసీపీ రాకూడదని, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో గూడు కట్టుకొని ఉంది కాబట్టి వాళ్ళు మారారు. వాళ్ళ ఇష్టం, దాంట్లో కొన్ని వర్గాలు మీకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఆ వర్గ ఓట్లు మీకు పడవంటారా? ఉంటారమ్మా. నేను ఇదివరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉండేవి, మెజారిటీ ఓట్లు నాకు పడేవి కాదు. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు కొన్ని వర్గాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని వర్గాలు ఇంతకుముందు అనుకూలంగా ఉన్న వర్గాలు వ్యతిరేకంగా ఉంటాయి. నార్మల్. ఇది నాణ్యానికి రెండు పక్కల అచ్చు బొమ్మ ఎట్లా ఉంటుందో, బొమ్మ బొరుసు ఎట్లా ఉంటుందో అట్లా ఇదివరకు నాణ్యానికి ఒక పక్కన ఉన్న ప్రపంచాన్ని చూసాం, ఇప్పుడు నాణ్యానికి రెండో పక్కన ఉన్న ప్రపంచాన్ని. నాణ్యానికి రెండు పక్కలు ఉండే ప్రపంచాలంతా. గన్నవరం నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? మీకు పాజిటివ్గా ఉంటాయి అంటారా, నెగిటివ్గా ఉంటాయి అంటారు? ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది ప్రజలే కదా. కొన్ని కోట్ల మంది ప్రజలు, రాష్ట్ర స్థాయిలో అయితే, నియోజకవర్గం అయితే లక్షల మంది ప్రజలు. ఖచ్చితంగా నేను వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది, వైసీపీ పార్టీకి మంచి మెజారిటీతో ప్రజలు మళ్ళీ తిరిగి అధికారం కట్టబెడతారని అనుకుంటున్నాను.